సో ఏదైనా కానీ ట్రై బ్లాక్లో మనం కోడ్ రాసుకున్నాం. సో లెట్ మీ సీ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఓకే, సో వాట్ వీ కెన్ లైక్ exception handling, right? So where is this is okay, we'll go with the small examples. From there we'll start with that new things. Okay, somewhere copy. So I use some different database, maybe customers table here. I think it's already there. So we'll select some another database, some master database. We'll see. I think maybe if it is there, then once we'll drop this table. Drop table if exist customers. Controller. Okay. సో సింపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. జస్ట్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ఇన్సర్ట్ వాల్యూ ఇంటూ కస్టమర్ వాల్యూస్. ఓకే, సో ఇది కూడా ఫైన్, బాగానే ఉంది. ఓకే, సో నేను మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే కస్టమర్ ఐడి వచ్చేసి ప్రైమరీకి ఉంది. సో నేను మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే సేమ్ రికార్డు చూడండి ఎర్రర్ వస్తుంది. వయలేషన్ ఆఫ్ ప్రైమరీ కన్స్ట్రెంట్, ఆ కన్స్ట్రెంట్ నేమ్ వస్తుంది. కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ అన్ ఆబ్జెక్ట్ డిబిఓ కస్టమర్స్, ద డూప్లికేట్ వాల్యూ ఈస్ 1. అర్థమైందా? సో మన టేబుల్ నేమ్ కూడా వస్తుంది. సో ఇది ఆటోమేటిక్గా ఎస్క్యూఎల్ త్రో చేసిన ఎర్రర్. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే మనం ఎక్సెప్షన్ ఎండ్ యూజర్కి ఇట్లా మెసేజ్ పోద్ది. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఎప్పుడైనా కానీ మనము ఎండ్ యూజర్కి ఒక ప్రాపర్ మెసేజ్ చూపించాలి. కానీ ఇట్లా మన టేబుల్ ఇన్ఫర్మేషను, ఇది కస్టమర్ ఐడి, సో ఇట్లా దిస్ ఈజ్ నాట్ యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్. సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఏదైనా కానీ ట్రై బ్లాక్లో పెట్టుకుంటాం. ఇట్లా డైరెక్ట్ క్వైరీ రాసి వదిలేకుండా సేమ్ క్వైరీనే మనం ఇన్సైడ్ ట్రై బ్లాక్లో పెడితే చూడండి. ఇప్పుడు సెకండ్ వన్, వైలేషన్ ఆఫ్ ఐ మీన్, సో ఒక ఎర్రర్ మెసేజ్ ప్రాపర్గా సెలెక్ట్ ఎర్రర్ మెసేజ్ అనేది డిఫాల్ట్గా ఎర్రర్ ఫంక్షన్ అనమాట. సో ఈ ఎర్రర్ ఫంక్షన్ వచ్చేసి ఏం రిటర్న్ చేస్తుంది? సేమ్ మెసేజే. సో ఏదైతే ఇక్కడ ఎర్రర్ రిటర్న్ చేసిందో అదే. జస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇట్లా ఎర్రర్ త్రో చేయకోకుండా ఆ ఎర్రర్ మెసేజ్ని ఒక ఎర్రర్ మెసేజ్ లాగా, ఒక స్ట్రింగ్ లాగా మనము చూపిస్తాం అనమాట, ఒక క్యాచ్ చేసి. సో ఓకే, సో ఇది టోటల్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో ఈ మెసేజ్లో మనం ఏం చేస్తామంటే మామూలుగా జనరల్గా రియాలిటీగా ఎట్లా చేస్తామంటే మనం సంథింగ్ ఎర్రర్ మెసేజ్ని ఏదైనా ఇక్కడ ఎర్రర్ మీకు తెలుస్తుంది. ఇక్కడ ఈ ఎర్రర్ ఏదైనా ఇది కండిషన్ ఫెయిల్ అయితే లైక్ యూ కెన్ డూ సమ్ ఫ్రెండ్లీ మెసేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ అది డిఫాల్ట్గా. అంటే ఆ ఎర్రర్ మెసేజ్ మీరు ఒకవేళ క్యాప్చర్ చేయాలనుకుంటే, ఏదైనా లాక్ టేబుల్ క్రియేట్ చేసుకుని ఏదైనా క్యాప్చర్ చేయాలంటే మీరు డిఫాల్ట్గా ఎర్రర్ మెసేజ్ అనేది అది డిఫాల్ట్గా ఎస్క్యూఎల్ సర్వర్ ఎర్రర్ ఫంక్షన్ అనమాట. సో అది ఏదనేది మీకు తెలుస్తుంది. బట్ మీరు ఏదైనా ఫ్రెండ్లీగా ఎండ్ యూజర్కి పాస్ చేయాలంటే సంథింగ్ ప్లీజ్ చెక్ ఆర్ దట్ కస్టమర్ ఐడి. సింపుల్గా చెప్పాలంటే మీకు ఏం తెలుస్తుంది? కస్టమర్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద table. Okay, you will show this message, customer id already exist in exist in table, some table unco, for example already this customer id already exist. Please try with another one, try with another id, like some kind of message, no matter what it is. Okay, with another id. Okay, ఇప్పుడు చూడండి, కస్టమర్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్ట్, ట్రై విత్ అనదర్ ఐడి. సో మీరు ఇష్టం, అట్లా మీరు ఏది కావాలంటే అట్లా మెసేజ్ నేను చెప్తున్నా జస్ట్. ఓకే, సో మీరు ఏదైనా కానీ ఎండ్ యూజర్కి ఎప్పుడైనా కానీ మనము ఫ్రెండ్లీ మెసేజ్ పంపిస్తాం. ఓకే, సో అది సింపుల్ దిస్ కైండ్ ఆఫ్, ఇది ఫారిన్ కి ఐ థింక్ ప్రైమరీ కి వైలేషన్. ఓకే, సో విల్ సీ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, మేబీ సో
Control C. So this is a dividing exception. I mean, some calculation if file 1/0, it's cause 0 error. ఓకే, ఎందుకంటే జీరోతో ఏది మనకు డివైడ్ చేయలేం. సో ఇది త్రో ఎర్రర్ అవుతుంది, ఇట్ కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎర్రర్. సో మనమైతే ఇప్పుడు క్యాచ్ చేసినాం కాబట్టి నీట్గా మెసేజ్ వస్తుంది. ఓకే, ఒకవేళ ఇప్పుడు మనం ఏది క్యాచ్ చేయలేదనుకో, ఐ మీన్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే సెట్ సో డివైడ్ బై జీరో ఎన్కౌంటర్డ్. ఓకే, సో అంటే డివిజన్తో జీరో చేయడం అది ఇష్యూ అని జస్ట్ అది డిఫాల్ట్గా ఎస్క్యూఎల్ ఎర్రర్ మెసేజ్. సో మనం దాన్ని ఒక ప్రాపర్గా క్యాచ్ చేయడం అంటే ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్యాల్కులేషన్, ఐ మీన్ జనరలీ మనం ఇట్లాంటి ఏదైనా కానీ మ్యాథమెటికల్ మనం ఏదైనా కానీ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయడం కానీ రియాలిటీగా ఎటువంటి ఏదైనా మన లాజిక్ బిజినెస్ లాజిక్ కానీ ఏదైనా ఇట్లాంటి ఎర్రర్స్ వచ్చినా కానీ, సో మనం ఎప్పుడైనా కానీ మనం క్యాచ్ బ్లాక్లో కంపల్సరీ క్యాచ్ చేసి చూడాలి. ఈవెన్ సి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చాలా ఎర్రర్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇక్కడ, ఎందుకంటే చాలా ఎర్రర్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఎర్రర్ మెసేజ్ ఉంది, ఎర్రర్ నెంబర్ ఉంది, ఎర్రర్ సెవరిటీ, ఇవన్నీ ఏంటంటే ఫర్గెట్ అబౌట్ దీస్ థింగ్స్. సో మామూలుగా అయితే సింపుల్గా ఎర్రర్ మెసేజ్ అనుకుందాము. ఓకే, విల్ డిస్కస్ 1 by 1, డోంట్ వరీ. ఓకే, సో ఏదైనా కానీ మనకి ఒక ప్రాపర్గా సింపుల్గా చెప్పాలంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ట్రై బ్లాక్. మీరు ఏదైనా కానీ కోడ్ రాసేటప్పుడు సంథింగ్ యు ఆర్ రైటింగ్ ఇన్ ద కోడ్, మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ టు కీప్ దాట్ ఇన్ ద ట్రై అండ్ క్యాచ్ బ్లాక్. సో లోపల తర్వాత ఎక్సెప్షన్ ట్రై బ్లాక్లో ఎలా హ్యాండిల్ చేస్తాం, ఈ మెసేజ్ ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఓకే, అది సింపుల్గా. ఓకే, సో కీ కాంపోనెంట్స్ ఇన్ exception handling in SQL. Try block. The try block contains the TSQL code that you want to monitor for errors. If an error occurs within the block, SQL server will attempt to handle it. So catch block. The catch block contains the error handling code that executes if an error occurs. So మనం చూసినా కదా. సో ట్రై బ్లాక్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ అంతా ట్రై బ్లాక్లో పెట్టుకుంటాం. సో ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్యాచ్ బ్లాక్ ఫైర్ అవుతుంది అనమాట. సో అక్కడ క్యాచ్ బ్లాక్, వన్స్ క్యాచ్ బ్లాక్ వచ్చిన తర్వాత మనం ఏదైనా యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ ఇవ్వాలన్నా, సో ఏం చేయాలి, లాగ్ ఎక్కడ రాయాలి, లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్స్లో ఫెయిల్ అయినప్పుడు క్యాచ్ బ్లాక్ వేసేటప్పుడు సో రోల్ బ్యాక్ చేయడము ఆ ట్రాన్సాక్షన్ని, సో అట్లాంటివన్నీ క్యాచ్ బ్లాక్లో పెడతాం. సో ఎర్రర్ ఫంక్షన్స్ విత్ ఇన్ ద క్యాచ్ బాక్స్ వీ కెన్ యూస్. సో మనకు ప్రాపర్గా బై డిఫాల్ట్గా మనకు అర్థం కావడానికి ఏది ఎస్క్యూఎల్ ఎర్రర్ మెసేజ్, ఏం ఎర్రర్ మెసేజ్ వచ్చిందనేది మనకు తెలియాలి కదా. సో ఎండ్ యూజర్కి మనం డిఫరెంట్ పాస్ చేస్తాం, కానీ మనం క్యాప్చర్ చేసేటప్పుడు మనకు కావాలంటే సో ఆ ఎర్రర్ మెసేజ్ ఫంక్షన్ యూజ్ చేసి మనము చూడడానికి, మనం ఏదైనా లాగ్స్ మెయింటైన్ చేయాలనుకున్నా కానీ ఆ ఎర్రర్ మెసేజ్ యూజ్ చేసి మనం లాగ్స్లో నోట్ చేసుకోవచ్చు అనమాట. సో యా, within catch blocks we can use various error functions and system functions to retrieve information about the error, such as error number, error message, severity, state. So lot of error functions ఉంటాయి. దాని ఎర్రర్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం ఆ ఎర్రర్ ఎగ్జాక్ట్గా ఏంటి అనేది కూడా మనము చూడవచ్చు. సో ఆ ఎర్రర్ ఫంక్షన్స్ ఎట్లా యూజ్ చేస్తాం అనేది ఏంటంటే, సో మేజర్గా ఎర్రర్ ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే SQLలో ఎక్కువగా రిపీటింగ్గా ఇవే, మ్యాక్సిమం ఐ థింక్ ఇవే. సో నేను ఏదో ఎగ్జాంపుల్ ఆల్రెడీ కాపీ చేశాను, but let me see here also. Most commonly used error function in SQL. So error number అంటే returns the number of the error. సో దానికి బై డిఫాల్ట్గా ఈ ప్రైమరీకి ఒక ఎర్రర్, సో డివైడ్ బై జీరో ఒక ఎర్రరు, ఒక్కొక్క దానికి ఒక నెంబర్ ఉంటాయి అనమాట. సో ఆ నెంబర్స్ గురించి మీరేమంతా నెంబర్స్ గురించి ఇప్పుడు ఏది ఎగ్జాక్ట్గా అనేది ఏం ఫోకస్ చేయాల్సిన పని లేదు. సో జస్ట్ బేస్డ్ ఆన్ ద మనం మోస్ట్లీగా ఎర్రర్ మెసేజ్ చూస్తాం. సో ఎర్రర్ మెసేజ్ చూస్తేనే అర్థమైపోద్ది ఆ ఎర్రర్ ఏందనేది. సో ఎర్రర్ సెవరిటీ, సో అది ఎంత సెవరిటీ ఏంటి అనేది చెప్తుంది. ఎర్రర్ స్టేట్ మీన్స్ విల్ సి వాట్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ రిటర్న్స్. సి ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్ ఎర్రర్ స్టేట్ 1, ఇవన్నీ ఏవో సమ్ నెంబర్స్ డిఫైన్ చేస్తుంది, బట్ దేర్ రియలీ సంథింగ్ ఇంపార్టెంట్ ఇన్ సమ్ కేసెస్. బట్ మనం మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ మనం ఎక్కువ ఫోకస్ చేసి అయితే ఈ ఎర్రర్ లైన్, ఓకే, అండ్
ఎర్రర్ మెసేజ్ అండ్ ఎర్రర్ లైన్ అనమాట. సో ఎర్రర్ లైన్ ఎక్కడుందనేది కూడా తెలుస్తుంది. చూడండి ఇప్పుడు ఎర్రర్ ఇక్కడ 5th లైన్లో ఉంది. 1 2 3 4 5. సో ఇక్కడే కదా, ఇక్కడ పోయేటప్పుడు ఎర్రర్ వస్తుంది, ఈ స్టేట్మెంట్ రాంగ్ ఉంది. సో అందుకే 5. సో మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్క్యూఎల్లో మీరు నెంబర్స్ చూసుకోవాలంటే లైన్ నెంబర్స్ ఏదైనా ఒక నెంబర్ ఇట్లా Ctrl+G కొడితే లైక్ 5 చూడండి 5 లైన్ పోతుంది. నేను ఇక్కడ ఈ లైన్లో ఉన్నా, ఇప్పుడు ఎక్కడో కింద ఉన్నా. సో Ctrl+G కొట్టి 5 కొడితే ఆటోమేటిక్గా కర్సర్ వచ్చేసి 5th లైన్కి వెళ్ళిపోయింది ఇట్లా. సో మీరు ఇక్కడ ఏదైనా నెంబర్స్ చూసుకోవాలన్నా కూడా మీరు టూల్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళి కీబోర్డ్ జనరల్ ఇక్కడ క్వైరీ టెక్స్ట్ ఎడిటర్ జనరల్ కంపేర్ మనం ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ సంథింగ్ క్వైరీ దీస్ ఆప్షన్స్ క్వైరీ సంపేర్ అది మనము ఆ లైన్ నెంబర్స్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడెక్కడ టూ ఆప్షన్స్ ఎడిటర్ జనరల్ టెక్స్ట్ ఎడిటర్ జనరల్ environment transact SQL text editor where here somewhere transact SQL. So maybe we'll see line numbers is there. Yeah, somewhere like tools where we went options transact SQL line numbers ఈ బాక్స్ని చెక్ చేయండి. సో చూడండి ఏ లైన్ ఏదనేది ఎర్రర్ వస్తుంది మనకి. ఓకే, సో చూడండి ఇది 5th లైన్. సో ఎర్రర్ వచ్చింది 5th లైన్లో. సో అట్లా మనకి ఏ లైన్లో వచ్చిందని తెలుస్తుంది. ఇది స్టోర్డ్ ప్రొసీజర్ కాదు. సో error_procedure అనే ఫంక్షన్ ఏదైనా ఎర్రర్ మనం లాగ్లో చూసేటప్పుడు అర్థమైంది. ఈ ఎర్రర్స్ అని ఎప్పుడైనా లాగ్ ఫైల్లో క్యాప్చర్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఏ స్టోర్ ప్రొసీజర్లో ఎర్రర్ వచ్చిందనేది తెలుస్తుంది. ఆ స్టోరేజ్ ప్రొసీజర్ పోయి ఆ లైన్ నెంబర్ ఏది అనేది మనం చూడొచ్చు. సో అది బేసిక్గా ఎర్రర్ ఫంక్షన్స్ ఇవన్నీ ఇక్కడ ఉండేవి. ఓకే, సో నెక్స్ట్ సో ట్రై బ్లాక్ చెప్పినాము, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ట్రై బ్లాక్, కీ కాంపోనెంట్స్. ఓకే, మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఎర్రర్ ఫంక్షన్స్. వాట్ ఎగ్జాంపుల్ ఇస్ పెండింగ్ స్టిల్ update customer. Okay, so for now see we'll one more simple example first. So what is the issues అనేది మనం చూద్దాము. సో ఒక స్టేట్మెంట్ ఇది మనం ఇది ఏం టేబుల్ ఇది అకౌంట్స్ అంటే సో విల్ గో విత్ ద బ్యాంక్ డీబీ. సో ఇక్కడ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ బ్యాంక్ టాస్క్. సో ఇది క్రియేట్ చేయలేదు ఇంకా. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్గెట్ అబౌట్ ద లాజిక్ వాట్ వీఆర్ రైటింగ్ హియర్. అబ్జర్వ్ హియర్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. అర్థమైందా? సో ఇక్కడ మనం ట్రై బ్లాక్ యూజ్ చేయలేదు. సో ఏదో ఎర్రర్ వచ్చింది. సో ఈవెన్ ఒక ఎర్రర్ వచ్చినా అదొక్కటే ఫెయిల్ అయింది, నెక్స్ట్ స్టేట్మెంట్ వెళ్ళిపోద్ది. ఓకే, నెక్స్ట్ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో మనకి ఎందుకంటే ఇప్పుడు ఇదొక టాస్క్, హియర్ 3 సపరేట్ టాస్క్ 2 టాస్క్ 3. సో దీనికి ఏం సంబంధం లేదు. అకౌంట్స్ ఏం చేస్తున్నావు, సంథింగ్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తున్నావు. ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ ఏదైనా చెకింగ్ అకౌంట్స్కి ఏదైనా 0 బ్యాలెన్స్ కన్నా తక్కువ ఉంటే వాళ్ళకి ఇంకా -100 ఫైన్ వేసి సంథింగ్ ఫీజ్ డిడక్ట్ చేస్తుంది. ఓకే, డిలీట్ ఓల్డ్ ట్రాన్సాక్షన్. ఒకదానికి ఏం సంబంధం లేదు ఇక్కడ. సో ఇట్లాంటివి ఏంటంటే ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది ఎస్క్యూఎల్లో. ఈవెన్ ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఫెయిల్ అయినా నెక్స్ట్ 2 స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ 5-10 స్టేట్మెంట్స్ ఉంటుంది, మధ్యలో ఏదో ఒక స్టేట్మెంట్ ఫెయిల్ అవుతుంది. సో మీరు ఒక ప్రాపర్ ఎర్రర్ హ్యాండిల్ చేయకపోతే దాన్ని, సో ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాలేదు, ఏ స్టేట్మెంట్లో ఇష్యూ ఉందని ఎట్లా తెలుస్తుంది? సమ్హౌ కొన్ని స్టేట్మెంట్స్ సక్సెస్ అవుతాయి, కొన్ని స్టేట్మెంట్స్ ఫెయిల్ అవుతాయి. సో ఏ స్టేట్మెంట్ ఫెయిల్ అయింది అనేది ఎట్లా క్యాప్చర్ చేస్తాం మనం? సో ఇట్లాంటి కేసెస్లో మనం ఒక లాగ్ మెయింటైన్ చేసుకుంటాం కదా ఎక్కడైనా కానీ ఏదైనా కానీ. ఈవెన్ సమ్వేర్ ఇన్ ద ఎర్రర్ టేబుల్ మీరు అది ఒక్కొక్కరు ఒకలా మెయింటైన్ చేస్తారు. కొంచెం ఎర్రర్ టేబుల్స్ అయినా క్రియేట్ చేసుకొని అందులో అయినా
పాస్ చేసుకోవచ్చు. లేదు సమ్వేర్ మెయింటైన్ చేయడానికి మనం ప్రాపర్గా ఏం చేస్తామంటే ఓకే, సో ప్రతి దానికి మనము ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనం ఏదైనా కానీ ప్రతిదీ ఒక కంట్రోల్ ప్రతి బ్లాక్ ఇప్పుడు ప్రతి స్టేట్మెంట్స్ బిగిన్ ట్రై. ఓకే, సో మనం ఒక ప్రింట్ చేసుకుంటాం. ఓకే, ఇంట్రెస్ట్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ, మీరు ప్రింట్ అని చేయండి, సమ్వేర్ లాగ్ చేయండి. ఓకే, అదైందా? సో క్యాచ్ బ్లాక్లో మీరు ఏదైనా టేబుల్లో ఇన్సర్ట్ చేసుకోవాలన్నా ఈ మెసేజ్ మీరు ఒక ఎర్రర్స్ టేబుల్స్ క్రియేట్ చేసుకుని అందులో కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఈ కైండ్ ఆఫ్ మెసేజెస్ అనమాట లాగ్ టేబుల్లో. సో ప్రతిదీ ఏంటంటే మనము ట్రై బ్లాక్లో పెట్టుకుంటే ఎక్కడ ఏది ఫెయిల్ అయింది, ఓకే ఇంట్రెస్ట్ అప్లై చేసేటప్పుడు ఫెయిల్ అయింది, ఓకే అప్డేట్ ఓవర్ డ్రాప్స్ ఫీ ఇది ఏదైనా ఎర్రర్ మెసేజ్ వస్తే ఓకే ఓవర్ డ్రాప్స్ ఫంక్షన్ ఓవర్ డ్రాప్ స్టేట్మెంట్ ఫెయిల్ అయింది, లేదు డిలీట్ స్టేట్మెంట్ ఓల్డ్ ట్రాన్సాక్షన్స్ లాగ్ డిలీట్ సక్సెస్ఫుల్ ఈ ఎర్రర్ వస్తే ఓకే డిలీట్ స్టేట్మెంట్ ఫెయిల్ అయింది అనేది మనం ప్రాపర్గా ఆ ఇష్యూని ఐడెంటిఫై చేసి దాని ఇష్యూని ఫిక్స్ చేసుకోవడానికి మనకి ఈ ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేయడం వల్ల హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే యాజ్ సింపుల్ యాజ్ మీరు ఏదైనా కానీ మీరు క్వైరీలు రాసేటప్పుడు ఇట్స్ యూ హ్యావ్ టు కీప్ ఆల్వేస్ ఇన్ ద ట్రై బ్లాక్ వాట్ ఎవర్ ద కోడ్ పాసిబిలిటీ. ఇఫ్ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ దేర్ ట్రై టు సపరేట్ ఇట్, ఎవ్రీ క్యాచ్ బ్లాక్ ఎవ్రీ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ మీరు సపరేట్గా మెయింటైన్ చేసుకోండి. ఓకే, సో అది అబౌట్ ఇది ఏం లేదు, మీకు ఏం తెలుసు ఇవన్నీ చిన్న చిన్న వెరీ బేసిక్ స్టేట్మెంట్స్. ఓకే, చెక్ చేయండి. సో ఐ థింక్ అబౌట్ దట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇంకేముంది అంతే. సో దట్స్ ఇట్ అబౌట్ గైస్. సో స్టాప్ రికార్డింగ్. Oh, forget resume recording. Chi. No problem. I have one more recording I am doing behind the scenes. Not a problem. So exception handling, I think it's clear, guys. Any questions? So make sure this is not a tough topic concepts everywhere. Once you start working, you no need. Once you got the system, once you start working on SQL Server, once you see the existing store browser, you can easily find they're already implemented try catch block nowadays. In old versions SQL 2005 maybe before, I think this try catch block not there. Some kind of error functions, different error functions are there, but in the latest now we are already 2021. I think maybe you start working on these things, so it's already there. But even once you start writing, it's always best practice even while practicing in your personal mission also. Always practice with try block. Whatever you want to write the code, keep in the try block. That if error, it will catch in the exception handling. So no matter what you start from books, keep that in the try block, and catch block will show the message if something happen. Maybe that table is not there, that database is not available, whatever it is, something, even one line of statement is, you have to keep always in the try block. That don't forget. Okay, that's the best practice. Okay, సో అది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్స్ చూసినాం. సో మీ అవసరం బట్టి మీరు యూస్ చేయండి, దీనిలో డిఫరెంట్ ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏమనేది వీ కెనాట్, అంటే అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టైం ద్వారా మీకు అర్థమైపోద్ది. సో మేజర్గా అయితే మీరు ఈ ఎర్రర్